ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం జయము. ఈరోజు మనము చాలా ముఖ్యమైన వాక్యము, దేవుడి యొక్క అద్భుతమైన మర్మం అన్నమాట. అయితే ఇది నేను నా సంఘ కాపరి వద్ద నుంచి నేను నేర్చుకున్నాను. అయితే ఎన్నో రోజులుగా నాకు కూడా ఒక డౌట్ ఉండేది. గొర్రె అంటారు కదా, ఈ గొర్రె మనము యేసు ప్రభువుని నమ్మినందుకు గొర్రెలు అంటుంటారు కదా. ఈ యొక్క గొర్రెలకు ఉన్న ఆశీర్వాదం ఏంటో దాని గురించి తెలుసుకుందాము. ఇతరులు కూడా అయ్యో ఈ గొర్రె అనే మాటలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా అనే ఆశ్చర్యపడే విధంగా ఇటువంటి అద్భుతమైన దేవుని మనం నమ్మినందుకు ఆ గొర్రె అనే పేరు మనం ప్రతి ఒక్కరం కూడా ఇంకా ఎక్కువగా అంటే బాగుండు అనేంతగా అద్భుతమైన ఆశీర్వాదం అనమాట. తప్పక వినండి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో వారందరికీ కూడాను తప్పక దేవుడు ఈ యొక్క గొర్రె అనే ఆశీర్వాదం, ఆ గొర్రెకున్న ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుతున్నాము. యేసుక్రీస్తు నామములో వారు తప్పక బ్లెస్ అవుతారు ఈ యొక్క గొర్రె అనే వాక్యాన్ని విన్నట్లయితే. అయితే 23వ కీర్తన గ్రంథము 1వ వచనం నుంచి చదువుకుందాము. నేను ఒక గొర్రెని. అయితే ఈ యొక్క గొర్రె సంబంధించిన మాటలు మనం ఏందో తెలుసుకుందాం. ఆ యొక్క గొర్రెకి సంబంధించిన ఆశీర్వాదం ఏందో తెలుసుకుందాం. ఇంకెప్పుడన్నా ఎవరైనా గొర్రె అంటే మీకు అసలే కోపం రాదు. ఇంకా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే మనము గొర్రెలం కాబట్టి, ప్రభువు మన కాపరి కాబట్టి మనకేం కలగదంట, లేమి కలగదంట. మనకు ఎప్పుడు కూడా మనం ఆర్థిక ఇబ్బందులతోటి ఫీల్ అవ్వం. మన ఆర్థిక ఇబ్బందుల గుండా మనం వెళ్ళమన్నమాట. అంటే గొర్రె అవ్వడం వల్ల మనకు చాలా బ్లెస్సింగ్ ఉందన్నమాట. ఎందుకంటే ఆ గొర్రెకి యెహోవా ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి, అంటే నేను గొర్రెను కాబట్టి నా కాపరి ఆయన ఉన్నాడు కాబట్టి నాకు ఎటువంటి లేమి కలగదు. మీరు కూడా గొర్రెలైనట్లయితే మీకు తప్పక లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే మన జీవితంలో మనము యెహోవా మన కాపరైనందుకు, మనం గొర్రెలమైనందుకు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రశాంతమైన జీవితంతో, సమాధానంతో నింపువాడు. పచ్చిక గల చోట్లన ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఎండిపోయి ఎడారి స్థితి, లేమి స్థితి, ఆర్థిక పరిస్థితులు అటువంటి బ్లెస్సింగ్ లేని స్థితిలో ఉండమంట. ఎప్పుడు మనం గొర్రెలమైనప్పుడు, ఆయన మన కాపరైనప్పుడు. కనుక మనం గొర్రెలమే, ఆయన మన కాపరే. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయనంట మన ప్రాణమును సేద తీర్చుచున్నాడంట. 3వ వచనంలో ఆయన నామానికంట గొప్ప మహిమ వచ్చినట్లుగా ఏం చేస్తాడంట, మనకు బలం లేనప్పుడు, మనకు బలం లేకపోతే మనకు బలాన్ని ఇస్తాడంట. తర్వాత శక్తిని ఇస్తాడు. ఆయన మంచివాడు, మంచి కాపరని మనం ఆయన కీర్తించుట కొరకు కీర్తించవలనని ఆయన ఏంటంట, మంచి మార్గములలో నన్ను నడిపిస్తాడంట. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తాడు. మనం నీతి మార్గము, పరిశుద్ధ మార్గము, అవునా. మనం పడిపోని స్థితి, అధికమైన ఆశీర్వాదాన్ని మంచి మార్గములలో, అంటే పరిశుద్ధాత్మ ఫలాలను ఫలించే జీవితంగా మనం గొర్రెలమైనందుకు అట్టి విధంగా ఆయన నీతి మార్గంలో, పరిశుద్ధత మార్గంలో ఆయన మనం నడిపిస్తాడు. ఆయన మనకు గొర్రెల కాపరై ఉన్నాడు. కనుక మనము చాలా చాలా దేవుని స్తుతిస్తున్నాము. కనుక మనము గొర్రె అయినందుకు చాలా చాలా సమాధానంతో దేవునికి సమస్తమైన మహిమ కలుగుగాక. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకర్రయో నీ దండమును నన్ను ఆదరించును. ఎటువంటి ఘోరమైన స్థితిలోకి వెళ్ళినా కూడా, మరణ పడక మీద ఉన్నప్పటికి కూడా దేవుడు నిన్ను అక్కడి నుంచి లేపే శక్తి కలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే యెహోవా నా కాపరి,
నాకు లేమి కలగదు. ఆయన నన్ను ఎడారి స్థితిలో ఉంచనీయడు. పచ్చగానున్న సారవంతమైన జీవితాన్ని నాకు ఇస్తాడు. సమాధానకరమైన జీవితం ఇస్తాడు. నీతి మార్గాలను నన్ను నడిపిస్తాడు. మరణం నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు. నాకు ఎటువంటి అపాయం రాకుండా నన్ను ఆయన కాపాడుతాడు. ఎందుకంటే ఆయనే నా కాపాడు. నేను గొర్రెని. నాకు నిత్యం ఆయన నాకు తోడుంటాడు. నేను గొర్రెని కాబట్టి ఆయన నాకు తోడుంటాడు. ఆయన మరి దుడ్డుకరేయోని దండమును నన్ను ఆదరించు. ఆయన నేను ఎటువంటి స్థితిలో ఉన్నా, నేను ఏడుస్తున్నా, అలోన్గా ఉన్నా, నేను ఒంటరిదాన్ని అయినప్పటికీ, ఒంటరిదాన్ని అయితే కూడా దేవుడు నన్ను ఆదరించి నన్ను హత్తుకొని, దేవుడు నాకు అన్నిటిని తుడిచి, నాకు అనారోగ్యం ఉన్నట్లయితే సంపూర్ణమైన స్వస్థతనిస్తాడని ఎవరైతే నేను గొర్రెని అనుకుంటున్నారో వారికి ఆశీర్వాదం తప్పక కలుగుతుంది. మరి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొలుచున్నది. నీకంట నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడంట. ఎవరైతే నిన్ను చూసి అసూయపడుతున్నారో, ఈర్ష్యపడుతున్నారో, నువ్వంటే ఇష్టం లేదు, నీ యొక్క చావుని ఎవరైతే కోరుచున్నారో వారి ఎదుటనే నీకు సంతృప్తిగా సమాధానకరమైన ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చి, దేవుడిని తల మీద నిత్యం అభిషేక తైలం, నువ్వు జీవించినంత కాలము నిత్యం నీ యొక్క తల మీద అభిషేక తైలాన్ని నుంచి నీ గిన్నె నిండి పొల్లుతుంట. నీ ఆశీర్వాదము నీ శత్రువుల ఎదుట ఎట్లా ఉంటుందంటే గిన్నె నిండిపోయినట్లుగా ఉంటుంది అనమాట. నిండి పొంగిపోతుందంట. అటువంటి ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుంది? మనం గొర్రెలమైనప్పుడు, ఆయన గొర్రెలకు కాపరైనప్పుడు. మరి యేసు ప్రభు మన కాపరి కాబట్టి, యెహోవా మన కాపరి కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని, నేను గొర్రెనే నాకు ఈ ఆశీర్వాదం కావాలని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారికి సమస్తమైన ఆశీర్వాదం ఇటువంటి మరి 23వ కీర్తన ఆశీర్వాదం వారికి తప్పక కలుగునుగాక. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. నేను బ్రతుకుతున్నంత వరకంట మరి కృపాక్షేమం, నేను ఒకవేళ పడిపోతున్నా కూడా ప్రభువు నన్ను త్రోసివేయకుండా ఆయన కృపచేత నన్ను భద్రపరిచి, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను పరిశుద్ధపరిచి మరి ఆయన వద్దకు చేర్చుకొని, నేను ఒకవేళ తప్పిపోతే కూడా నా కోసం ఆయన వెతికి నన్ను మళ్ళా రక్షించి ఆయన వద్దకు నన్ను తీసుకొచ్చి మరి నేను బ్రతికినంత కాలం అంట ఆయన సన్నిధిలో నేను మరి నివాసం చేసేదను. అంటే నిత్యం నా మీద ఆయన సన్నిధి వెలుగు కుమ్మరిస్తబడుతుంది. మరి నేను ప్రార్థించగా మరి ఈ యొక్క సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నేను సువార్తను ప్రకటించి మృతులను లేపగలిగే శక్తి సామర్థ్యమును ఆయన ఇచ్చినంతగా ఆయన సన్నిధి నా మీద కుమ్మరింపజేస్తాడు. ఎప్పుడంటే నేను గొర్రెనైనప్పుడు, నేను మరి నన్ను ఆయన కాచుతున్నప్పుడు, ఆయన నాకు గొర్రెల కాపరిగానే ఉన్నాడు కాబట్టి నేను గొర్రెను, ఆయన నా కాపరి. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని గొర్రె అన్నట్లయితే ఎవరు కూడా మరి కోపగించుకోకుండా థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళకి షేకర్ని ఇచ్చినట్లయితే దేవుడు వారి ఎదుటనే నీకు సమృద్ధి గల ఆశీర్వాదాన్ని ఇచ్చి నీ గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా దేవుడు నీకు సమస్త విషయంలోనూ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తరతరములను మరి కాచి కాపాడువాడు కనుక ఆయన మరి యెహోవా మన కాపరి. కాబట్టి మరి ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారికి మరి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, మరి నువ్వు మాకు ఎటువంటి మరి అపాయం రాదంటున్నావు తండ్రి. మమ్మల్ని గాఢాంధకారం అనగా మరి మరణమంత సమస్యలు వచ్చినా కూడా మమ్మల్ని అక్కడి నుంచి లేవనెత్తాను అంటున్నావు మా తండ్రి. మా కాపరి నీవే యేసయ్యా. మరి మేము గొర్రెలమై ఉంటుండగా నాయన యెహోవా మా కాపరి అయి ఉంటుండగా తండ్రి, మాకు ఎటువంటి లేమి లేదని సెలవిస్తున్నావు. మాకు ఎటువంటి మరి మేము సమాధానంతో ఉంటారని సెలవిస్తున్నావు తండ్రి. నీ యొక్క సమస్తమైన 23వ కీర్తన గ్రంథం 1వ వచనం నుంచి మరి ఈ యొక్క 6 వచనాల్లో మరి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములని నీ సన్నిధిలో నిత్యం ఉంటానని, నీ యొక్క వెలుగు నా మీద నిత్యం ఉంటుందని సెలవిచ్చిన ప్రకారం తండ్రి, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారికి సమస్తమైన మేలులు కలుగాక. వారి ఆర్థిక పరిస్థితుల నుంచి వారు విడిపించబడి సమృద్ధి గల ఆశీర్వాదంలోనికి, ఐశ్వర్యంలోనికి వారు నడిపించబడుగాక. వారును, వారి కుటుంబ సభ్యులందరూ, వారి బంధుమిత్రులందరూ వారికి తరతరముల వరకు తరిగిపోని ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యంను, సంపూర్ణమైన స్వస్థతను, సమాధానంను వారికి కలుగచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మట్టల ఆదివారం కనుక ఆయన
ఆశీర్వాదం మీ మీద తప్పక. ఎవరైతే ఆయన నా కాపరని ఆయనకు ఆహ్వానం ఇస్తున్నారో, ఆయన మరి గాడిద పిల్ల మీద ఊరేగిస్తుంటుండగా, మరి ఎవరైతే ఆయనే నా కాపరని, ఆయన నా కొరకు కలవరిశిలలో మరణించి తిరిగి లేచినారని మరి ఎవరైతే మరి నమ్ముచున్నారో, విశ్వసిస్తున్నారో, ఈ దినమున వారు తప్పక మరి గొప్ప మేలులను వారు పొందుకుందరుగాక అని ప్రవచిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఏసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాదు క్రియలకు అనంత కోటి నాశనం. ఏసయా నీ కార్యములకు నిరంతరం జయం జయం జయం. ఏసు రక్తమే జయం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మా రుణశ్రమం క్షమించిన ప్రకారం మాకు రుణము క్షమించి, మమ్మల్ని శోధనలోనికి తేక ప్రతి దృష్టి నుంచి తప్పించము. రాజ్యము బలము మహిమ శక్తి నీవైనవని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం.